హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మానవునిలో సూక్ష్మజీవుల వల్ల కలిగే కొన్ని సాధారణ వ్యాధుల గురించి తెలుసుకుందాం. క్షయవ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా వలన గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణ పద్ధతులు: BCG టీకా తీసుకోవాలి, అలాగే రోగ ఉపయోగించిన సామాగ్రి ఉపయోగించరాదు. మసూచి వ్యాధి వరిసెల్లా జోస్టర్ వైరస్ వలన గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణ పద్ధతి: టీకా వరిసెల్లా. తట్టు వ్యాధి మీజిల్స్ వైరస్, గౌదబిళ్ళలు వ్యాధి మమ్స్ వైరస్ వలన గాలి ద్వారా వ్యాపిస్తాయి. వీటి నివారణ పద్ధతులు: MMR టీకా తీసుకోవాలి. పోలియో వ్యాధి పోలియో వైరస్ వలన గాలి నీరు ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణ పద్ధతి: పోలియో చుక్కల మందు OPV టీకా తీసుకోవాలి. స్వైన్ ఫ్లూ వ్యాధి ఇన్ఫ్లుయెంజా A H1N1 వైరస్ వలన గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీనికి నివారణ పద్ధతి: టీకాలు తీసుకోవాలి. కలరా వ్యాధి వైబ్రియో కొలరో బ్యాక్టీరియా వలన, టైఫాయిడ్ వ్యాధి సాల్మనెల్లా టైఫీ బ్యాక్టీరియా వలన కలుషితమైన నీరు, ఆహారం, ఈగ వాహకం ద్వారా వ్యాపిస్తాయి. వీటికి నివారణ పద్ధతులు: వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రమైన అలవాట్లు, మరిగించిన నీరు తాగాలి. మలేరియా వ్యాధి ప్లాస్మోడియం వలన ఆడైనాఫిలస్ దోమ వాహకం ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణ పద్ధతులు: దోమతెరలు, దోమలను పారద్రోలే రసాయనాలను వాడాలి, అలాగే నీరు నిల్వ లేకుండా చూడాలి. డెంగ్యూ వైరస్ వలన, చికెన్ గున్యా వైరస్ వలన ఎడిస్ దోమ వాహకం ద్వారా వ్యాపిస్తాయి. వీనికి నివారణ పద్ధతులు: దోమతెరలు, దోమ పారద్రోలే రసాయనాలను వాడాలి, నీరు నిల్వ లేకుండా చూడాలి. మెదడువాపు వ్యాధి జపనీస్ ఎన్సెఫలిటిస్ వైరస్ వలన ఆడ క్యూలెక్స్ దోమ వాహకం ద్వారా వ్యాపిస్తుంది. దీనికి నివారణ పద్ధతి: దోమతెరలు, దోమలను పారద్రోలే రసాయనాలను వాడాలి, నీరు నిల్వ లేకుండా చూడాలి. డిప్తీరియా వ్యాధి కొరినే బ్యాక్టీరియం డిప్తీరియే బ్యాక్టీరియా వలన, కోరింత దగ్గు వ్యాధి బార్టిడెల్లా పెర్టోసిస్ బ్యాక్టీరియా వలన, ధనుర్వాతం వ్యాధి విటమిన్ D, కాల్షియం మరియు ఫాస్ఫేట్ లోపం వలన కలుషితపు నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాపిస్తాయి. వీటికి నివారణ పద్ధతి: DPT ట్రిపుల్ యాంటీజెన్ తీసుకోవాలి. హెపటైటిస్ వ్యాధి హెపటైటిస్ B వైరస్ వలన, హీమోఫీలస్ వ్యాధి హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజే B వైరస్ వలన కలుషితపు నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాపిస్తాయి. వీటికి నివారణ పద్ధతి: పెంటావాలెంట్ తీసుకోవాలి.